అండ్ కన్నప్ప విషయానికి వస్తే నాన్నగారు లైక్ ఒక టైంలో ఎర్లియర్ స్టేజ్లో ఒక 90 crores 100 crores బడ్జెట్ అనుకున్నారు, మీతో డిస్కస్ చేశారని నేను అప్పుడు. సో అక్కడికి ఇప్పటికీ అసలు నాకు తెలిసి మీరు బడ్జెట్ అసలు ఎన్నింతలు పెరిగిందో మాకు తెలియదు, కానీ అర్థం అవుతుంది కదా సో మీడియా పర్సన్స్గా. సో హ్యూజ్ పెరిగిపోయింది అసలు బడ్జెట్ బాగా పెరిగింది. కానీ మీకు ఆన్ స్క్రీన్ కనిపిస్తే ఐ థింక్ యూల్ ఆల్ విల్ బీ హ్యాపీ. అది ఆన్ స్క్రీనే కనిపిస్తుంది అంతే కదా, ఒక పెట్టిన ప్రతి రూపాయి కనిపించాలనుకుంటాం కదా ఆడియన్స్కి. సో హ్యూజ్ బడ్జెట్ ఎంతవరకు అయింది సార్ అసలు ఎగ్జాక్ట్ బడ్జెట్ చెప్పను. మీకు సినిమాని చూసినప్పుడు స్పాన్ ఉందా లేదా, ఇట్స్ అ బిగ్ బడ్జెట్ ఫిలిం అంతే, బడ్జెట్తో సంబంధం ఉండకూడదు. లైక్ అంటే విఎఫ్ఎక్స్కి సంబంధించింది ఎక్కువ అవుతాయి కదా ఇలా సినిమా ఇలా లేదు. యాక్చువల్లీ విఎఫ్ఎక్స్ కింద అయి ఉండకూడదు. వేస్టేజ్ నాకు తెలిసి విఎఫ్ఎక్స్లో ఒక 10-15 కోట్లు వేస్టేజ్ అయి ఉంటుంది. ఓకే, నేను చెప్తున్నాను కదా, దట్ వాజ్ అ వెరీ కాస్ట్లీ మిస్టేక్. ఓకే. సో ఇప్పుడు ఆ కన్న భవిష్యం వస్తే నాన్నగారు అప్పుడు 90 crores మీరు డిస్కస్ చేశారు కదా, ఇప్పుడు బడ్జెట్లు చూసి నాన్నగారు అది జరిగే ప్రాసెస్లో కానీ డిస్కషన్లో ఎలా పెరిగిపోతుంది ఆ డిస్కషన్స్ వచ్చాయి, కానీ పెరుగుతున్నది ఎక్కడో దగ్గర ఆపాలి కదా. బట్ వీ వాంట్ టు షో ద బెస్ట్, అందుకోసం అని వీఆర్ టేకింగ్ ద రిస్క్. ఓకే, నాన్నగారి పాత్ర ఎలా ఉండబోతుంది? ఆయన ఒక లెజెండరీ యాక్టరు, ఆయనకంటూ రెస్పెక్ట్ ఉంటుంది. ఆయన చేసిన ఎంచుకునే కొన్ని పాత్రలైనా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో లైక్ ఒక చిన్న రెస్పెక్ట్ ఉంటుంది. ఆ పాత్ర ఎంచుకున్నారు మోహన్ బాబు గారు. ఆయన స్టేచర్కి తగ్గట్టు ఉంటుంది. అవునా? ఓకే, ఆయన స్టేచర్కి తగ్గట్టు ఉంటుంది. మహర్షి విశ్వామిత్ర గారి క్యారెక్టర్ని నేను ఇన్స్పైర్ చేసి రాసుకున్నాను ఆ క్యారెక్టర్. ఓకే. అండ్ రైటింగ్లో ఎక్కువ బాగా మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ. కథ రాసుకున్నాను నేను అంతే. ఓకే, తనికెళ్ళబడిన గారి దగ్గర నుంచి తీసుకొని ఇంకా అక్కడ నుంచి ఆయన దగ్గర నుంచి ఒక పాయింటే ఉంది ఇప్పుడు ఈ సినిమాలో. ఓకే, మిగతా కథ నేను రాసుకున్నాను. అండ్ వై అంటే ఇది ఒక తెలుగు డైరెక్టర్కో లేదంటే ఎవరి చేతిలోనైనా పెట్టుంటే ఇంకొంచెం ఇంపాక్ట్ లైక్ మనకు సంబంధించిన పర్సన్కి తెలుసు, లేదంటే మీరే డైరెక్షన్ చేసి ఉండొచ్చు కదా. నాకు డైరెక్షన్ నేను చేయాలనుకోలేదు. ఒక తెలుగు డైరెక్టర్ చేస్తే బెటర్గా ఉంటుందని ఉద్దేశం మీకు ఎందుకు అనిపిస్తుంది? లైక్ ఎందుకంటే బాపు గారు చేస్తారు, బాగా హ్యాండిల్ చేస్తారు మన కథ. లైక్ శ్రీకాంత్, దానికి ముందు ఆయన తీసుకున్న కథ కూడా ఒక కన్నడ డైరెక్టర్ చేసిందే కదా. ఓకే, సో అంటే మనకు కొంచెం ఇంకొంచెం ఇంపాక్ట్ ఉంటుంది కదా అన్నట్టు. మహాభారతం చూసారా? బాగుందా? బాగుంది. మీకు ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా మీకు? తెలియదు. మీకు డైరెక్టర్ ఎవరు, హీరోలు ఎవరో తెలియని మహాభారతాన్ని మీరు కనెక్ట్ అయిపోయి చూసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫ్యాన్స్ అయ్యారు. సో సినిమా చూసేటప్పుడు యూ షుడ్ గో విత్ అన్ ఓపెన్ మైండ్. ఓకే, అండ్ మహాభారతం డైరెక్టర్ ఇది డైరెక్ట్ చేసింది. ఓకే, సో ఒక అత్యద్భుతమైన మన హిస్టరీని షూట్ చేసిన ఆయనతో మళ్ళీ ఇంకొక హిస్టరీ సినిమా షూట్ చేయాలని ఆయన చేతుల్లో పెట్టారు. ఆయనకే హ్యాప్ట్ అయితే ఈ కథ మీరు అన్నట్టు మీకు ఎలా రాసి పెట్టుందో ఈ కథ ఆయనకి రాసి పెట్టినట్టుంది. అది శివలీల అంతే. అండ్ మీరెందుకు అంటే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ నుంచి ఏమన్నా డైరెక్షన్ చేద్దామా అది ఏం లేదు అసలు, ఆ థాటే లేదా? అంటే ఎందుకంటే మీ డైరెక్ట్ ప్రాజెక్ట్ కదా. డైరెక్షన్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ టాస్క్, హ్యూజ్ టాస్క్. అది కొన్ని ఎపిసోడ్స్ ఏదో అవి నేను ఒక సాంగ్ కొన్ని ఫైట్స్ ఏదో కొరియోగ్రాఫ్ చేశాను, కానీ మిగతాదంతా ఐ కెనాట్. ఐ వాజంట్ ఇన్ ద మైండ్ ఫ్రేమ్, ఐ మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద యాక్టింగ్ దీంట్లో. ఓకే, లైక్ ఇప్పుడు ఈ సినిమాతో కన్నప్ప మీ డ్రీమ్ ప్రాజెక్ట్, నాన్నగారు ఉన్నారు అండ్ ఒక హ్యూజ్ స్కేల్ ఉన్న ఫిలిం అండ్ థర్డ్ జనరేషన్, మంచి ఫ్యామిలీ నుంచి థర్డ్ జనరేషన్ కూడా ఇంట్రడ్యూస్ అవుతున్న సినిమా ఇది. మొత్తం ముగ్గురిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఏంటి అది డిజైనింగ్? నలుగురు ఉన్నారు దీంట్లో. సో నలుగురు, పాపను కూడా ఒక సీన్లో పెట్టేశాను. అవునా? ఓకే, ఎలా కుదిరింది? అంటే ముందు నుంచి అనుకున్నారు ఇది ఖచ్చితంగా మన ఫ్యామిలీ అందరూ ఉండాలి ఇది ఒక అలాగా? అది ఫ్లోలో ఆర్ఈవిది పాట గ్యారంటీ వాళ్ళు పాడి స్థల పురాణం పాడాలి, యాక్ట్ చేయాలని ఉన్నింది. ఓకే, అవరామ్ నా చిన్నప్పుడు క్యారెక్టర్ చేయాలని ఉన్నింది. సెట్లో పాప ఆ రోజు నేను చిన్నపిల్లలది ఏదో ఉంటే డైరెక్టర్ గారు ఉండి ఐరన్ కూడా యాక్ట్ చేయించేస్తే రేపు మళ్ళీ ఫీల్ అవుతూ తను నన్ను సినిమాలో పెట్టలేదని పెద్ద అయిన తర్వాత అని. సరే రైటర్ గారు మీకు ఓకే అనుకుంటే పెట్టేదో చిన్న డైలాగ్ ఉంటుంది పాపకి. ఓకే, సో అలా కుదిరింది అయితే. ఓకే సార్, ఈ సినిమా విషయంకి వస్తే ఇప్పుడు కన్నప్పలో మీరు లొకేషన్స్ ది బెస్ట్ లొకేషన్స్ చూపించబోతున్నారు. లైక్ టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. ఏంటి స్పెసిఫిక్గా న్యూజిలాండ్లో అలాంటి దేవుడు పెయింట్ చేసిన లాస్ట్ పెయింటింగ్ ఇంకా చెడపకుండా అలాగే ఉందంటే అది న్యూజిలాండ్ అని నేను నమ్ముతా. అది కంపల్సరీ. అందుకే 2వ శతాబ్దంలో భారతదేశం కూడా అలాగే ఉండుండేది. మనం చెడగొట్టాం. ఇప్పుడు ఇంతగా మాట్లాడతారే లొకేషన్స్ అసలు మన ఊర్లో లేవా అది ఇదని. నువ్వు పేపర్ తిని కిందే కదా వేస్తావు, నువ్వు చెత్తబొట్లు ఎత్తుక్కుంటూ వెళ్ళేస్తావా? ఉమ్ము కిందే వస్తున్నావు కదా, నీ డ్రైనేజ్ వాటర్ ఎక్కడ కలిపేస్తున్నావు? మన నదుల్లో కలుపుతున్నావు. నువ్వు అసలు మన స్కైని జడగొట్టావు, మన ఫారెస్ట్ని జడగొట్టావు,
మన సిటీస్ని చెడగొడుతున్నాం. మన రోడ్లు వెళ్ళేటప్పుడు ఎంత చెత్త బయట ఉంది, అది ఎవరు వేస్తున్నారు? నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళే. అసలు ఏది నేచర్ని మనం గౌరవించట్లేదు. దే హెవ్ డిస్ట్రాయిడ్ అవర్ నేచర్. అక్కడ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ అలాంటి విషయాల్లో. సో దే హ్యావ్ ప్రొటెక్టెడ్ ఇట్.